వి హర్డ్ దట్ మీరు ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోర్స్ ఇస్తారు. అదే విధంగా అది కూడా తెలుగులో. యెస్ మ్యామ్. సో వాట్స్ థట్? తెలుగులోనే ఎందుకు? సో, జనరల్‌గా మీరు చూసినట్టయితే ఎక్కడైనా గూడా ఎవ్రీ ఇండస్ట్రీలో ఏఐ డిస్రప్షన్ చేస్తుంది. హ్మ్. ప్రతి దాంట్లో హెల్త్ కేర్ తీసుకోండి, ఎక్కడైనా గూడా ఎడ్యుకేషన్ తీసుకోండి అన్నిట్లలో. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్‌గా టీసీఎస్ గూడా జాబ్స్‌ని తీసేసింది. యాహ్! ఒకటే అందరూ ఏం మెన్షన్ చేస్తారంటే స్కిల్ మిస్ మ్యాచ్ అని, నేర్చుకోకపోవడం అని చెప్పి. హ్మ్. ఈ స్కిల్ అనేది మన తెలుగు వాళ్ళకి తెలుగులో నేర్పిస్తే ఫాస్ట్‌గా నేర్చుకోగలిగారు. హ్మ్. నేనేం చేశానంటే ఒక చిన్న పైలట్ బ్యాచ్ చేశాం. పైలట్ బ్యాచ్ ఒక 200 పీపుల్‌కి తెలుగులో వాళ్ళకి ఏఐ నేర్పించి చూద్దాము అని చెప్పి చేస్తే అది చాలా సక్సెస్‌ఫుల్ అయింది. ఓకే. వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే తక్కువ టైంలో తొందరగా నేర్చుకున్నారు. హ్మ్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే బ్యారియర్‌తోని కొంతమంది ఏంటంటే అప్‌గ్రేడ్ అవ్వకుండా కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. కానీ ఒక సైడ్ ఏమైపోయిందంటే తెలుగులో వాళ్ళు నేర్చుకొని ఈవెన్ ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకొని ఒక క్యూరియాసిటీతోని కెరియర్‌ని కూడా రీస్టార్ట్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. ఓకే. అలా తెలుగులో స్టార్ట్ చేస్తే బావుంటదని ఒక చిన్న ఆలోచనతోని ఒకటి హిట్ అయింది కదా! అందరిని కూడా అడగడం జరిగింది. నాకు ఇంగ్లీష్ కూడా బాగొచ్చు. హ్మ్. కానీ తెలుగులో చేస్తే వాళ్ళకి ప్రాపర్‌గా అంటే మనం ఒక 2 అవర్స్ వేరే లాంగ్వేజ్‌లో నేర్పించిన దానికి 1 అవర్ మనం తెలుగులో నేర్పించిన దానికి ఆ సాటిస్ఫాక్షన్ గాని, వాళ్ళకి అర్థమయ్యే విధానం ఏదైతే ఉందో, ఆ అర్థమయ్యే విధానము కరెక్ట్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అనేది తెలుగులో అయింది. ఓకే. అప్పటినుంచి తెలుగులో చేస్తే బావుంటదని చెప్పి తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. ఓకే. లాస్ట్ ఒక 4 మంత్స్‌లో మనకి మా కమ్యూనిటీలో 7,500 పీపుల్ జాయిన్ అయ్యారు. ఓకే. అండ్ అక్రాస్ ది డిఫరెంట్ పీపుల్ బ్యాంక్ మేనేజర్స్ అవ్వచ్చు, స్కూల్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, కాలేజ్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అనొచ్చు. దేర్ ఈస్ నో ఏజ్ ఏజ్ బ్యారియర్. లిమిట్, ఏజ్ బ్యారియర్ ఏం లేదు. అందరూ కూడా దే వాంటెడ్ టు లెర్న్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఓకే.